ప్రభునామం బట్టి మీ అందరికీ వందనాలు. Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభుని స్తుతించే ముందు కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. Before praise and worship, let us see few portions from Bible. ఈ యొక్క స్తుతించడం అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఒక భాగమై ఉంటుంది. So in our lives, the praising is always part of our life. కాబట్టి ప్రార్థించడము, Praying, స్తుతించడము praising, మన జీవితంలో భాగమైనప్పుడు and when all these things becomes part of our life, అది మనం ఆరాధించే వారిగా ఉంటాం. so then we will be worshiping God. అంటే అన్ని స్థితుల్లో దేవుని మనము ఒప్పుకుంటున్నామని అప్పుడు. So that means in all our situations we are confessing our God. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా అన్ని స్థితుల్లో ఆయన మనము ఒప్పుకున్నప్పుడు, అంటే ఆయన అనుమతించిన పరిస్థితుల్లో నమ్మకం మనం వెళ్తున్నప్పుడు, So in all our situations when we confess our God and whatever situation God is allowing in our lives, when we are going faithfully, మన పట్ల ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు. so our God will be rejoicing in us. మనలో ఆయన ఉంటాడు. He will be in us. కాబట్టి ఆయన మనం స్తుతించే వారుగా మనం ఉండాలి. So we should be always praising our God. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కూడా. So personally, as an individual, as a family, as a church. స్తుతించడము ఈ యొక్క పరిస్థితి అపవాదికి ఇష్టం ఉండదు. So devil never likes us to praise and give thanks to God. కాబట్టి దేవునికి స్తుతులు, నిజమైన స్తుతులు ఆయన అంగీకరిస్తాడు ఆయన. So God always accepts and receives the true praises. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉందాం. So let us be pleasing to God. 40వ కీర్తనలో కొన్ని మాటలు మనం చూద్దాం. Psalm 40, let us see few verses. ఈ యొక్క మాటలు ఈ మాటలు నేను చదివి ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఉంచిన భారాన్ని మీతో పంచుకుంటాను. So when I was reading this psalm and meditating the burden that Lord has put in my heart, I want to share with you. ఈ మాటల ద్వారా మీకు ఆదరణను, అదేవిధంగా ప్రోత్సాహం ఉంటుందని నేను నమ్ముతున్నాను. I believe that through these words you will have encouragement and ప్రభువుని మనం ఇంకా కొంచెం వేరుగా ఆయన మనం మహింపరిచేవారుగా మనం ఉంటామని నేను ఆశిస్తున్నాను. so I believe that we will live for our God and we will glorify God. అయితే ఈ యొక్క కీర్తన మనం ఈ యొక్క దావీదు కీర్తన మనం కీర్తనలు ఈ వచనాలు చదువుతున్నప్పుడు, In this Psalm of David, when we read these verses, ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే, మొదటి సమూయేలు 16వ అధ్యాయము. so let us remember one thing from 1 Samuel chapter 16. ఈ సందర్భం మీరు 17 నుంచి 23 వరకు చదవచ్చు, 14 నుంచి 23 వరకు చదవచ్చు. Verses 14 to 23 you can read. అంటే మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14 నుంచి 23 వరకు చూసినట్లయితే మీకు ఈ యొక్క సందర్భం క్లియర్గా ఉంటుంది. 1 Samuel chapter 16 verse 14 to 23 if you read, you will get the full context. అయితే ఇక్కడ ఈ దావీదు గురించి ఈ మాటలు ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. So these words are written about David. అతని గురించి వేరొక వ్యక్తి పలుకుతున్న సాక్ష్యం ఇది. So the another person is giving a testimony about David. అప్పటికి దావీదు రాజు కాదు. So by that time David is not king. గొప్ప గుర్తింపబడిన వ్యక్తి కాదు. He is not a well-known person. కానీ అతనికి సాక్ష్యం ఉంది. But there is a testimony. అది ఇక్కడ చదువుతాను. 18వ వచనం. చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులు ఒకరిని చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుచూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసినియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయా వద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయి ఒక గార్దాబు మీద రొట్టెలను, ద్రాక్షరసము తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయివాడాయను. అంతటా ఇంకా మనం చూసినట్లయితే, అంతటా సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానం పంపెను. 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయాను. అతడు చేద్దిరి బాగాయను. ఇక్కడ అద్భుతమైంది. So here wonderful things we can see here about David. ఇక్కడ అతని గురించి సాక్ష్యం ఉంది. So there is a testimony about David. అతను వాయిద్యం వాయించినప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఉంది. So when David plays his music, what happens we can see here. ఇది ముఖ్యంగా యవనస్తులకి ఎంతో సవాల్కరంగా ఉంటుంది. It's a very challenging for young people. నేను అనుకుంటాను ఇది నాకు ఎంతో సవాల్కరమైన మాట ఇది. So this is even challenging me, this verse. అతను
వాయిద్యం వాయించినప్పుడు దురాత్మ విడిచిపోవడము. Verse 23, that whenever he plays the harp, the evil spirit departs from Saul. అనేకసార్లు ఆ విధంగా జరుగుతుంది. And many times it is happening like that. అంటే అతను ఎటువంటి ఆత్మ కలిగి అతను వాయిస్తున్నాడు? So with what type of spirit David was playing like this? అతను మాట్లాడలేదు, He never spoke a word. అతను మరొకటి ఏమీ చేయట్లేదు, He is not doing anything else. అతను వాయిద్యం వాయిస్తున్నాడు. He is just playing harp. అతను ఎటువంటి వాడు ఇక్కడ ఉన్నది? What type of person we can see? 18వ వచనంలో చూస్తాం. Verse 18. అతను శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి, ఇవన్నీ కూడా అనేకమైన గుణాలు అతనిలో ఉన్నాయి. He is a skillful musician, a mighty man of valor, a warrior, and one prudent in speech. ఎంత మంచిగా వాయించగలడు. And the Lord is with him. He can play very nicely. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న అతనిలో ఉన్నది అద్భుతమైనది ఏమంటే, All these characters, skills he has, but one beautiful thing we can see in his life. అది మనం చూడలేంది, So that is something we cannot see. దేవుడు చూస్తున్నది. That Lord is watching. దీనత్వము. So that is humility. దీన్ని బట్టి అతిశయించట్లేదు అతను. He is not boasting about it. ఒకవేళ అటువంటి అతిశయం కలిగి అతను వాయించినట్లయితే దురాత్మ వెళ్ళదు. So if he has a pride in his heart and he plays this harp, evil spirit will not depart. ఇంకా దేవుడు అతనికి తోడుగా ఉండడు. And God will not help him. కాబట్టి ఎంత అద్భుతమైన గుణ లక్షణాలు ఇతను కలిగి ఉన్నాడు పాత నిబంధనలో. Even though in Old Testament David, what a nice character he has. అతను ఇక్కడ ఈ కీర్తనలో ఈ విధంగా మొరపెడుతున్నాడు. And that same David is crying out in this psalm like this. అతను మన వంటి వాడే, So he is also like us. కానీ ఎంతో దీనుడిగా ఉన్నాడు. He is very humble. దేవుని గురించిన ఆ యొక్క ఆసక్తి మొదటగా అతనిలో ఉంది. So he has the zeal for God. కాబట్టి అతను నాకు ఇన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, నేను ఏ విధంగా గొప్పవాడిని అవుదానని అతనికి లేదు. అతనికి So David has no such desire that I have so many skills, how I can exalt myself. Such a desire he doesn't have. అతను ఏ విధంగా అనుకుంటున్నాడు? He is thinking like this. నేను గొర్రెలు మేపడానికి మాత్రమే సరిపోయిన వాడిని, I am worthy of only taking care of my sheep. దేవుడు మాత్రం మహిమ పొందాలి. Only God has to be glorified. అటువంటి మనసు కలిగిన వాడు. He has such mind. కాబట్టి మొదటి వచనం 40వ అధ్యాయం 40వ కీర్తన మొదటి వచనము. Psalm 40 verse 1. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. I waited patiently for the Lord, and he inclined to me and heard my cry. అంటే మొదటి వచనం ఏం చెప్తుందంటే అతను ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. The first verse is showing that David was so much having a prayerful heart. ఆ ప్రార్థనకి అతనికి వెంటనే సమాధానం రావట్లేదు. And he's not getting answer to his prayer. అతను ఎంతో సహనంతో కనిపెట్టుకోవాల్సి వచ్చింది. And he has to wait patiently for the Lord. అయితే ఆ మాటలు ఆయన దేవుడు ఆలకించాడు అన్నది విశ్వాసము. So that Lord has heard my cry, that is by faith. దేని గురించి అతను మొరపెడుతున్నాడు? He is crying for what? అది 2వ వచనంలో మనం చూస్తాం. We can see that in verse 2. అతను నాశనకరమైన గుంటలో జగట్గా దొంగ ఊబిలో అతను ఉన్నాడు. He brought me up out of the pit of destruction, out of the miry clay. కాబట్టి ఈ నాశనకరమైన గుంట ఏంటి, జగటిగల దొంగ ఊబి ఏంటి మనం ఆలోచించినట్లయితే, If you think about what is this pit of destruction and the miry clay, what are those? మనము ఎంతో వెలుగును చూస్తాం మనం. So we can see lot of light in our life. సాధారణంగా ఈ విధంగా అనొచ్చు. So very easily we can say like this. దేవుడు నన్ను రక్షించాడు, ఈ లోకం నుంచి నాశనకరమైన గుంటలోంచి నన్ను విడిపించాడని. So we can say that God brought me out of the world, he saved me, and he brought me out of pit of destruction. కానీ నేను అది తప్పని నేను అనట్లేదు. కానీ I am not saying that is wrong. కానీ ఇక్కడ దేవుని ఎరిగిన దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. But here David, who knows the Lord, who loves the Lord, he is saying right. అతను అడుగుతున్నాడు అతను ప్రార్థన చేస్తున్నాడు. And he is praying like this. కాబట్టి ఈ విషయం నన్ను ఎంతో ఆలోచింపజేసింది. So this made me to think. అవును ప్రభా, ఈ నాశనకరమైన గుంట ఏంటి? So what is this pit of destruction, Lord? ఈ జిగటిగల దొంగ ఊబి ఏంటి ప్రభా? So what is this miry clay? అతనికి డబ్బులు ఉన్నాయి, So he has so much money. లేకుంటే అందం ఉంది, రూపసి అన్నాడు, మంచి ఉద్యోగం ఉంది. David, he was a very handsome, he has a lot of money and so many skills. ఏంటి ప్రభా ఈ యొక్క దొంగ ఊబి? So what is this miry clay? అతను అందులోంచి అతను మొరపెడుతున్నాడు, అతనికి జవాబు రావట్లేదు, జవాబు రావట్లేదు. So he is waiting patiently, he is crying, he is inclined to hear God and he is not getting answer. కానీ దేవుడు ఆలకించాడు అన్నది విశ్వాసం ఉంది. But he has a faith that Lord has heard my voice. తర్వాత అతను 2వ వచనము అప్పుడు మాట్లాడుతున్నాడు. Then verse 2 he is saying, అతను ఆ జగటిగల ఊబిలో నుంచి ఆయన లేవనెత్తాడని, he brought me out of that నాశనకరమైన గుంటలో నుంచి, from the pit of destruction. కాబట్టి మనం ఈ దినాన్ని క్రైస్తవులుగా ఉన్నాం, మనం కూడా చూస్తూ ఉంటాం, అవును ప్రభా నా జీవితంలో ఇక్కడ నిజమైన జయం ఉండట్లేదు అని మనం మొరపెడుతూ ఉంటాం. So we see in our Christian life, yes Lord, I don't have the true victory over that sin. ఎందు గురించి ఆ విధంగా ఉండట్లేదు? So why it is not like that? మనము పరిశీలించుకున్నట్లయితే దావీదు వలె మనం కూడా
ఆయన చేత మన పైకి లేవనెత్తబడతాం. So if you really examine your heart, then like David, we also will be brought out or lifted up out of that pit of destruction. కేవలం ఆయన లేపబడ్డ మాత్రమే కాకుండా బండ మీద నిలబెట్టబడ్డాడు. He is not only lifted up like that, but he was also set his feet upon that rock. అందు గురించి అతను స్తుతిస్తున్నాడు 3వ వచనంలో, తనకు స్తోత్రరూపమగు కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. So that's why he is saying in verse 3 that he put a new song in my mouth, a song of praise to our God. అవును ప్రభా, నిజంగా నేను ఎప్పుడు నేను స్తోత్రించగలనంటే, So Lord, truly when can I praise you, Lord? నిజంగా నీకు మొరపెట్టి నీ చేత నేను లేవనెత్తబడినప్పుడు. So truly when I wait on you, I pray to you, and when I am lifted up by you, Lord, then I can praise you. కాబట్టి మనం అప్పుడు నిజమైన స్తుతి ఉంటుంది. Then the true praise will come. కాబట్టి ఇక్కడ ఈ విషయం చూసినట్లయితే, ఈ యొక్క నాశనకరమైన గుంట జిగట గల ఊబి చూసినట్లయితే, So if you see what a pit of destruction and the miry clay here, ఈ యొక్క లోకానుసారమైన స్థితి, so this is the worldly condition, worldly way of living. ధనమోసము, So love of money. లేకుంటే ఉద్యోగం కావచ్చు. So it can be your job. అంటే ఒకవేళ మీరు అనొచ్చు అది ఏ విధంగాని ఊబని, అంటే నేను దేవుని వాక్యంలో మనం చూద్దాం ఆ విషయాలు. So you may ask like how can you say all these things are the miry clay? Let us see from the word of God. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, Matthew chapter 13 if you see. యేసు ప్రభు విత్తనముల గురించిన ఉపమానంలో చెప్పిన మాటలు మనం చూస్తాం. The parable of sower, we can see when Jesus said, 22వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. Matthew chapter 13 verse 22. ముండ్ల పొదల్లో వెత్తబడిన వాక్యము ముండ్ల పొదల్లో వెత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐక్య విచారము ధనమోసము ఆ వాక్యము అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. So here there is a worry of the world and the deceitfulness of the wealth choke the word and it becomes unfruitful. అయితే మనం ధనం కలిగి ఉండడము తప్ప? So is it wrong to have money? లేదు, తప్పు కాదు. No. దేవుడే మనకి ఆయన ఇస్తూ ఉంటాడు. So whatever Lord has granted, we can have it. అయితే ధన మోసం అన్నది మన దురాశ మనం కలిగి ఉంటాం. But there is a deceitfulness of the wealth that may choke us. మన మనసు దాని మీదకి వెళ్తుంది. Our mind will go onto that wealth. దాన్ని ఏ విధంగా పెంచుకోవాలని చూస్తాం. So also our mind will think how to increase that wealth. అది మనకి ఐక్య విచారాలు కలగజేస్తుంది. And that brings anxiety and worries in our from of the world. ఇంకా ఇది ఉంటే అలా ఆ విధంగా ఉండేవాడిని. So if I have something more, I could have been like that. లేకుంటే ఈ విధంగా ఉంటే కనీసం వాళ్ళకన్నట్టు ఉండేవాడిని. So if I have like this, then I could have been compared to that other person. లేకుంటే ఇది కొనుక్కునేవాడిని. Or I may buy some more things. అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి నుంచి బయటకు వచ్చి మనము ఈ విధంగా ఐహిక విచారాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. So instead of living a godliness accompanied by contentment, instead of living that way, we may go into the deceitfulness of riches. ఇతను ఎవరు? వాక్యం వినేవాడేనా? Is this person who is hearing God's word? అవును, వినేవాడే. He is the one hearing God's word. కానీ అది ఎదగకుండా అనిచేసేది ఏమంటే ధనమోసము, ఈ యొక్క ఐక్య విచారాలు. But what are those things that are choking so that it may not be bearing fruit? Those are the worries of the world and deceitfulness of wealth. ఇవన్నీ కూడా మనకి జిగట గల ఊబిలా ఉంటాయి. So these are like this miry clay, the pit of destruction. మీరు అనొచ్చు, ఒక బ్రదర్ మీరు జాబ్ అది జిగట గల ఊబి కింద ఎలా ఉంటుందని. So you may ask that how can this job become a miry clay? ఇది మీరు చూసినట్లయితే హోషియా 13వ అధ్యాయంలో, If you turn to Hosea, ఇతను ప్రవక్త హెచ్చరిస్తున్న హెచ్చరికల్లో మనం దీన్ని చూస్తాం. so these are the warnings the prophet has given to them. 14వ అధ్యాయము Chapter 14 3వ వచనం. verse 3. అష్షూరీయుల చేత రక్షణ ఘోరము. అంటే ఇప్పటి వరకు మనకు రక్షణ ఏమంటే మనుషులు అంటే ఆ బ్రదర్ మనకి చెప్తే బాగుంటుంది, లేకుంటే మనం మనుషులను కూడా ఆధారం చేసుకుంటే ఈ దైవజనుడు అనేకమైన విధంగా చూస్తాం క్రైస్తవుల్లో. So many times in Christians also we base our faith on some men and we say that if that brother says like this, what to do, that will be good. మనము మన యొక్క భక్తిని అంటే ఇక్కడ అష్షూరీయుల్ని రక్షణ అందమంటే నేను అనుకుంటాను ఈ విధంగా వాళ్ళ వలన ఏ మనుషుల వలన రక్షణ కాదు కానీ యేసుప్రభు వలన. So in verse 3 we can see Assyria will not save us. It means that our salvation is not from any man. తర్వాత మేమికను గుర్రములను ఎక్కము. So we will not ride on horses. అంటే మనం గర్విష్ఠులుగా ఉండము. So that means we will not be proud. మన కలిగి ఉన్న భక్తిని బట్టి గర్విష్ఠులుగా ఉంటాం మనం. So sometimes we can be proud because of the godliness, our righteousness. అయితే ఇక్కడ తర్వాత మాట, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము.
to the work of our hands, for in you the orphan finds mercy. ఈ యొక్క విషయాన్ని మనం హృదయంలో మనము చూసుకోవచ్చు. So we can see this condition in our heart. మన యొక్క పని మనకు దేవుడిగా ఉండే ప్రమాదం ఉంటుంది. So our own work of our hands, it may become our idol, like a god to us. అది మనల్ని గర్విష్ఠులుగా చేయగలదు. So it can make us proud. మనుషులను ఆధారంగా చేసుకున్నట్టు చేయగలదు. It can make us to make other people as our base. కానీ అనేక మంది కూడా ఈ విధంగా అటువంటి అభిప్రాయం ఉంటుంది. So even many others may have some same opinion. అంటే ఆ డబ్బులు ఉంటే దేవుని సేవ చేయొచ్చు, So they may think that if I have more money, I can do God's ministry. ఘనత కలిగిన వాళ్ళు చేయొచ్చు అని. So those who are having a lot of high position, they can do the ministry. కానీ దేవుని కోణం ఆ విధంగా లేదు. But God's view is not like that. జ్ఞానం లేని వారు, Those who are foolish, వెర్రివారు, those who are despised, తృణీకరింపబడిన వాళ్ళు, those who are left out. ఇంకా ధనవంతులు ఎవరంటే ఆయనలో ఆ యొక్క ఈ లోకంలో దరిద్రులు. The poor in this world are rich in the God's view. వారిని దేవుడు అభిషేకించగలి చాలా తేలికగా. So it's very easy for God to anoint such a people. ఆయన వారి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టగలడు. With such a lowly people, God can build His kingdom. కాబట్టి దేవుని యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. And God's way of looking at things is different. కానీ ఇక్కడ మన దృష్టి వేరుగా ఉంటుంది. And our way of looking at things is different. కాబట్టి మనము జిగట్టుగల ఊబిలో ఉండే ప్రమాదం ఉంటుంది. So there can be a danger in our life that we may be falling into miry clay or pit of destruction. దావీదు కూడా అదే అడుగుతున్నాడు. Even David is praying like this. నేను దొంగ ఊబిలో ఉన్నాను. So I am in a miry clay. దొంగ ఊబి అన్నది అది ఎంతో స్మూత్ గా ఉంటుంది. So miry clay, to listen to this, is very smooth. బాడీకి ఎటువంటి హాని కలిగి చేయదు. So it won't directly harm or damage our body. గట్టిగా ఉండదు. It won't be very hard. కానీ లోనికి వెళ్ళిపోతాం. But very slowly we will go inside. అది సడన్ గా వెళ్ళిపోం మనము. And it won't happen like a sudden చాలా fall. మెత్తగా ఉంటుంది మనం వెళ్ళినప్పుడు. So when we are going, it's very soft. కిందకి బాటం ఉండదు దానికి. And there is no bottom. ఇంకా ఎంత వెళ్ళినా అలాగే మెత్తగానే ఉంటుంది. So whatever you are going deep into that mud, it will keep on going. కాబట్టి ఈ విధంగా ఇంకొక మనము కొన్ని విషయాలు చూస్తున్నాం. అదేవిధంగా అందము మనము చూస్తాము. సామెతలు 31 అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తాం అందం మోసకరం అని చూస్తాం. So Psalm 31 last verses we see that charm, beauty is deceitful. సామెతలు 31 అధ్యాయంలో చివరి. 31. కాబట్టి మనం చూస్తాం. అయినప్పటికీ కూడా అనేక మంది యవనస్తులు ఆ ఊబిలో ఉంటారు. But still many young people live in that miry clay. దేవుని యొక్క వాక్యం కంటే, more than God's word, దేవుని మహింపరచాలనే దానికంటే, instead of having a desire to glorify God, దేవుని అభిషేకము వారిలో గృహంలో ఉండాలనే దానికంటే, instead of having God's anointing in their life, more than that, ధనానికో కలర్కో లేకుంటే వారి ఉద్యోగానికో డబ్బుకో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. they give preference and priority to money or honor, position, beauty. కాబట్టి ఇవన్నీ కూడా దొంగ ఊబిలా మనల్ని ముంచుతాయి. So all these things like a miry clay, they take us inside. ఇంకా మనం చూడాలంటే ఇంకా కనిపించినవి, If you want to see further what we cannot see. ఇప్పటి వరకు చూసిన ఈ యొక్క నాశనకరమైన గుంట కొంతవరకు కనిపిస్తుంది. So at least whatever we have seen, these things they are like something visible, like miry clay. ఆ దొంగ ఊబి లోపట ఉంటుంది. But the miry clay that is inside, అదేమంటే మతానుసారమైన స్థితి, that is the religious state. అంటే మనము రోమా 8వ అధ్యాయంలో చూస్తాం శరీరానుసారమైన మనసు, Romans 8, the mind set on the flesh, గర్వము, the pride, స్వయము, the self life, అసూయ, jealousy, మత్సరము, the differences, జలసి. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యానికి అవిధేయత, so disobedience to God's word, లస్ట్ఫుల్ థాట్స్, all the lustful thoughts, ఇవన్నీ కూడా లోపట ఉంటాయి. so these all are hidden inside. ఈ దావీదుకు ఉన్నాయి ఇక్కడ. So David had that, దాని గురించి మొరపెట్టాడు అతను. but he was praying to God. విడిచిపెట్టలేదు. He didn't leave there. తను దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. He's going to God. ఎందు గురించి అతనికి అంత టైం పట్టింది? So why he took so much time to దేవుడు wait with చూస్తున్నాడు, God? తనలో తీవ్రత ఉందా లేదా చూస్తున్నాడు. So God was waiting to see, is he really radical? అతన్ని లేవనెత్తి ఉన్నాడు. And then he lifted him up. కాబట్టి అప్పుడు అతని నోట స్తోత్ర రూపం కొత్త గీతం ఉంది. And then there is a new song and praise in his mouth. కాబట్టి ఈ యొక్క దొంగ ఊపి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? So how this the miry clay is coming? అపవాది తనకు సాగిలు పడేటట్టు చేయడానికి గురించి ఉపయోగించే యుక్తి అది. So this is the scheme that devil is plotting so that everybody may bow down and worship him. ఇక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, Matthew chapter 4, if you read మత్తయి సువార్త 4వ అధ్యాయము Matthew chapter 4, 9వ వచనము, verse 9. అంటే 8, 9 నేను చదువుతాను. మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను
తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి ఈ లోక రాజ్యాలన్నిటి యొక్క మహిమను యేసు ప్రభువు చూపిస్తున్నాడు అపవాది. So here the devil was showing all the glories of the kingdoms of this world. ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో కూడా అపవాది మనకు మహిమ ఆ విధంగానే చూపిస్తాడు. So always beginning the devil shows like that. ఇది ఎంత బాగుంటుంది, It's so glorious. ఎంత అందంగా ఉంది, So how beautiful. ఎంత ఇది sౌందర్యమైంది, So how amazing, marvelous. కాబట్టి ఎంత ఘనత తీసుకొస్తుంది ఇది. It brings lot of glory to you. దీన్ని బట్టి దేవునికి సేవ చేయొచ్చు, So you can serve God like this. ఉపయోగపడవచ్చు, It will help you. పేదలకు సహాయం చేయొచ్చు. You can help the poor. ఇవన్నీ కూడా దొంగ ఊపేది. So all this is a mighty clay. కాబట్టి అప్పుడు ఏం చెబుతున్నాడు అపవాది? మరి అవన్నీ మనకి ఇవ్వాలంటే మనకి ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుకి ఏం చేస్తాడు అది కూడా మనకు చెప్తాడు. So what is that condition devil is putting here to give all the glories of this world? The same condition he gave to Jesus, today he will give to us. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, So if you fall down and worship me, then I will give all these things to you. అయితే ప్రభు ఏం చెప్పారు? But what is the reply from Jesus? యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. Go Satan, for it is written, you shall worship the Lord your God and serve him only. కాబట్టి నిజంగా ఇది ఎంతో అద్భుతమైన హెచ్చరిక. So it's a great warning. మనకి గైకొనడానికి రాయబడి ఉంది అక్కడ. So this is written so that we may keep this commandment. అపవాది మనల్ని సాగిలు పడేటట్టు చేస్తుంటాడు. So devil always wants to make us to fall down and worship him. అనేకసార్లు కనుగొన్నాను నాలో. Many times I have seen in my own life. అవును ప్రభా, నేను దీనికి సాగిలు పడడానికి నేను సిద్ధపడిపోయి ఉన్నాను. Yes Lord, I already so prepared and committed to fall down and worship Satan. ఎంత ఇది దొరుకుతుందన్నది దీని విషయంలో అది లేకపోతే ఉండలేనేమో అన్నది ఆ విధంగా ఉన్నాను ప్రభా. So I am like living like this, Lord, that without that I may not be able to live. I need that so much desperately in my life. అది హృదయ గర్వము, So that is the pride in heart, స్వనీతి, that is self-righteousness, మతానుసారమైన స్థితి. that is the religious state. ఇదెంతో కనుగొన్నప్పుడు దేవునికి అసహ్యకరమైనదని ఎరిగి ఎంతో దుఃఖపడుతున్నాను. So when I see so much such condition in my life, I repented and grieved. అయితే కొన్ని మాటలు మనం చివరి దినాల్లో మనం ఉన్నాం. So we are living in last days. అపవాది మనల్ని ఏ విధంగా మోసగిస్తాడో, ఆయన సాగిలు పడేట్టు చేస్తాడో, దొంగ ఊబిలోకి మనల్ని ఎట్టుతాడో మనం చూడవచ్చు ఇక్కడ. How the devil makes us to fall down and worship him for the things of this world, how he pushes us into this miry clay, we can see. ప్రకటన 12వ అధ్యాయంలో చూసినట్లయితే Revelations chapter 12, 12వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. verse 12, it is written like this. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. So for this, rejoice, O heavens, and you who dwell in them. ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, Whatever the hard situations we are living in, నేను పరలోక నివాసిగా నేను ఉన్నట్లయితే, పరలోక సంబంధమైన వాడిగా ఉన్నట్లయితే నేను ఉత్సహించవచ్చు అని ఇక్కడ చెప్తుంది. if I am like a person who lives in heaven, dwells in heaven, then I can rejoice. భూమి సముద్రమా మీకు శ్రమ. Woe to the earth and the sea. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, We are seeing here. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం మనం చూడాలి. So we need to see how we are in our lives. ఇంకా మనం చూసినట్లయితే If further you see 13వ అధ్యాయం 4వ వచనంలో chapter 13 verse 4. ఇక్కడ మొదటి నుంచి మనం చదివినట్లయితే ఆ యొక్క క్రూర మృగం గురించి మనం చూస్తాం. So here about the great dragon we can see verse 4 onwards. మీరు చాలా జాగ్రత్తగా విషయాలు గమనించాలని నేను ఆశపడుతున్నాను. So very carefully you need to observe these things. That is my desire. 4వ వచనము, Verse 4. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. ఇక్కడ ఘటసర్పానికి నమస్కారం చేస్తున్నారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే మరియు వారు ఈ మృగంతో సాటి ఎవరు, దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొని ఆ మృగములకు నమస్కారం చేసిరి. So here first they worshipped the dragon and then they also worshipped the beast, saying who is like the beast and who is able to wage war with him. కాబట్టి ఈ మృగం ఎవరు? Who is the beast? మనం చూస్తాం రాజకీయం, The politics. కాబట్టి దానికి నమస్కారం ఎంతో తేలిగ్గా చేస్తున్న ఈ దినాల్లో మనం చూస్తున్నాం. So we are seeing these days that people are bowing down to politics very easily. భూలోకం అంతా కూడా, Even the whole world. అయితే 7వ వచనంలో చూసినట్లయితే మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయని వారిని జయింపును దానికి అధికారం ఇవ్వబడెను. Verse 7, it was also given to him to make war with the saints and to overcome them. పరిశుద్ధుల్ని కూడా నమస్కారం చేయడానికి యుద్ధం చేస్తాడు. So even he will wage war against saints. వాళ్ళని జయిస్తాడు కూడా.
And some of them he will overcome. అంటే శరీరానుసారంగా వాళ్ళని చంపిస్తాడు. So that means physically he will make them to be killed. అది మనం చూస్తాం, ఆ విధంగా మనము దైవజనులు చెప్పడం చూస్తాం. So we heard from godly saints about this. అయితే మనము 11వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే verse 11 onwards if you see, మరొక క్రూర మృగం గురించి మనం చూస్తాం. then I saw another beast, 11వ వచనంలో verse 11, దానికి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానుకున్నాను. he had 2 horns like a lamb. అది గడ్డ సర్పం వలె మాట్లాడుచుండెను. But he was speaking as a dragon. కాబట్టి ఇక్కడ ఇది అబద్ధ ప్రవక్త. So this is a false prophet. కాబట్టి మనము జాగ్రత్తగా లేనట్లయితే దీని మోసంలో ఉంటాం. So if we are not very careful, we will fall in this deception. దేవుని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్రైస్తవత్వంలో జరిగే అద్భుతమైన మోసము. So this is a great deception that happens in Christianity. దీని యొక్క గురి ఏమిటి? What is the goal? మీరు అక్కడ తర్వాత వచనాలు చదివినట్లయితే ఆ క్రూర మృగానికి మొక్కేటట్లు చేయడమే దీని పని కూడా. So even this beast also the responsibility to make it to worship that first beast. కింద అదే రాయబడి ఉంది. That's what is given. ఇంకా సూచక్రియలు కూడా చేస్తుంది. Even it will do signs and wonders. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మృగానికి నమస్కారం చేసేటట్లు చేస్తుంది 12వ వచనంలో. Verse 12, it will make us to worship that beast. అంటే అది 11వ వచనం చివరిలో ఈ విధంగా ఉంది, అది గడ్డ సర్పము వలె మాట్లాడుచుండెను. So it was verse 11 we saw that he spoke like a dragon. ఏంటి ప్రభువా ఇది గడ్డ సర్పం వలె మాట్లాడుతుంది? So Lord, what is that speaking like a dragon, Lord? అప్పుడు చూసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయము Genesis chapter 3, 4-5 వచనాలు. verse 4 and 5. అందుకు ఆ సర్పం మీరు చావనే చావరు. So that serpent said, you will surely not die. ఏలైనగా మీరు వాటిని తినుదెనమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవదూతల వారు ఉందరనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్తుంది. ఇక్కడ గడ్డ సర్పం ఈ విధంగా మాట్లాడతాం మనం చూస్తాం. So verse 4 and 5 that this is how the serpent deceived Eve that you will not die if you eat. ఇక్కడ గొర్రెపిల్ల వంటి కొమ్ములు కలిగిన ఈ యొక్క క్రూర మృగం కూడా ఈ మతము ఈ యొక్క మతానుసారమైన అబద్ధ ప్రవక్త ఈ విధంగానే చెప్తున్నాడు, గడ్డ సర్పం వలె మాట్లాడుతున్నాడు. Even this false prophet, the another beast who is having horns like a lamb, he is also speaking like a dragon. మీరు చావరు, he will not die. మీరు మనం వీళ్ళ మొక్కొచ్చి తప్పేముంది, మనం పరిపాలించే వాళ్ళు వీళ్ళ గురించి మనం ప్రార్థన చేసి మనం వాళ్ళని సన్మానించాలి, మనం వాళ్ళని గొప్ప చేయాలని మన వాక్యంలో నుంచి ఒక మాట తీసుకొస్తాడు. So from word of God only he will quote some verse. These politicians, we need to bow down to them because we need to honor them because they are the one who is ruling us. వాళ్ళ గురించి ప్రార్థన చేయడం వేరు, praying for them is one thing, వాళ్ళకి నమస్కారం చేయడం వేరు, but worshipping them is different thing. కొంతమంది సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు when I was speaking to some brothers, ఒకసారి భయం పడుతూ ఉంటుంది. I am so afraid. వాళ్ళంతా డీప్గా ఆ యొక్క రాజకీయ పక్షానికి నాయకుడికి అతుక్కుపోయి ఉన్నారు. So how deeply they are attached to these political leaders. ఒక వ్యక్తిని ఒక ఫేవరెట్గా కలిగి ఉండడం అంటే ఒక అభిమానించడం తప్పేమీ కాదు. So if you have some appreciating some person is not a bad thing. అతను వర్షిప్ చేయడం తప్పు, but worshipping that person is bad. అయితే అతను వర్షిప్ చేస్తున్నాడా, అతని అభిమానం ఎలా తెలుస్తుందంటే, so are you appreciating him or are you worshipping him? How do you know? అతను ఒకవేళ అభిమానిస్తున్నాడు అనుకోండి, if he is only appreciating that person, అతను తప్పు చేసినా రైట్ చేసినా అతన్ని పెద్దగా అతను ఏం చేయడు. so whether he is doing right or wrong he will not worry about it. అతను వర్షిప్ చేస్తున్న వ్యక్తి, a person who is attached and worshipping him, indirectly అతను అపోజిషన్ లో ఉన్న వ్యక్తిని విమర్శిస్తాడు. so the people who are in opposition he will blame them. అంటే ఇప్పుడు ఈ యొక్క పార్టీ అందులో ఉందనుకోండి, అవతల వాళ్ళని అతను విమర్శిస్తాడు, వాడు ఇలాగా అంటే ఇతను చేసిన తప్పుని సరిదిద్దడానికి వాడు అలా చేశాడు కాబట్టి పాపం ఇతనికి శ్రమ వచ్చింది. so then he will always blame the opposition party leaders that he because he did like this he is getting this problem. కాబట్టి ఇలాగ అనేకమని చెప్తా ఉంటారు, ఈ తప్పు ఇతను చేశాడు. so they are so much involved into this and pointing out each other. ఇది ఎవరు చేస్తారు? who will do? చర్చెస్లో అంటే చర్చెస్ అని చెప్పబడే అబద్ధ ప్రవక్త ఇక్కడ ఆ విధంగా చేసేటట్టు చేస్తాడు. so here this false prophet who will bring such spirit into the churches. కాబట్టి మనం దానికి నమస్కారం చేయడానికి ఆ విధంగా వీల్లేదు. so we should not bow down to this beast like that. ఆ విధంగా దిగజారిపోకూడదు. మనం should not follow or lower our standards. అయితే మనం ఆ విధంగా చూస్తూ వచ్చినప్పుడు ఆ విధంగా ముద్ర ధరించుకోవడానికి ఇవన్నీ కూడా తెలియకోకుండానే మనకు నడిపించే ప్రమాదం ఉంటుంది. so unknowingly all these things finally will lead us to bear that mark on our forehead. 14వ అధ్యాయంలో మనం చూస్తాం, chapter 14 ఇక 7వ వచనంలో verse 7. ఇక్కడ మరొక హెచ్చరిక ఉంది. ఇక్కడ 6వ వచనంలో ఏమంటే ఒక దూత సువార్త చెప్తున్నట్లు ఇక్కడ చూస్తాం మనం. so here verse 6 that there is one angel flying and preaching to everybody. కాబట్టి ఇది లోకమంతటికి కూడాని. so to those who live on whole earth. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? what is being preached? అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు
తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను చేసిన వానికి నమస్కారం చేయడానికి గొప్ప స్వరంతో చెప్పాను. Here this angel was preaching that fear God and give him glory because the hour of his judgment has come. Worship him who made the heaven and the earth and sea and springs of waters. ఇక్కడ రెండు రకాలు మనం చూస్తున్నాం. Two things we can see. ఇక్కడ దేవునికి నమస్కారం చేయడము, So that is worshiping God, లేకుంటే యొక్క ఆ మృగానికి నమస్కారం చేయడము, or worshiping the beast. ఆ మృగానికి నమస్కారం చేయడానికి యొక్క అబద్ధ ప్రవక్త ఏ విధంగా సహాయం చేస్తాడో చూస్తున్నాం. To worship the beast, how this false prophet is trying to help. కాబట్టి అందు గురించే దేవుని వాక్యానుసారంగా ఒకవేళ ఎవరైనా బోధించినప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. If somebody is not preaching from the word of God, we have to be very careful in that matter. ఎవరైనా ఒకవేళ వాక్యానికి సర్దుకుపోయే మాటలు ఏదైనా చెప్పినా పర్వాలేదని చెప్పినా వారిని మీరు ప్రేమించవచ్చు, కానీ ఏకీభించకపోవడం చాలా మంచిది. So if somebody is preaching some things that you can compromise on the word of God, you don't have to obey God's word in this area. Such people still we can love them, but better not to obey such voice. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఈ లోకానికి నమస్కారం చేసే ప్రమాదం ఉంటుంది. Otherwise, if you neglect such things, then you may end up worshipping this world. దొంగ ఊబి నుంచి మనం బయటికి రాలేము. Then we cannot come out of miry clay. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So in this type of situation, we have to be very careful. అయితే సమయము లేదు కాబట్టి నేను ఈ విధంగా ముగిస్తున్నాను. As we don't have time, I want to close here. అయితే ఈ లోకం నమస్కారం చేయని వారికి, ముద్ర ధరించుకున్న వారికి, ఆ విధంగా ఉన్న వారికి చాలా శ్రమ ఉంటుంది. So those who don't want to take the mark on their forehead or they don't worship the beast, there is a lot of persecution for them. అనేక మంది ఒకవేళ అనుకోవచ్చు, ఒకవేళ ఈ విధంగా ముద్ర ధరించుకోకపోతే మనము కొనలేము, పెట్టలేము, ఇవన్నీ కూడా మనం అమ్మలేము, ఏ విధంగా బ్రతకడం అనేది. So many people may think that if I don't take the mark, then how can I do buying or selling? How can I live on this earth? కాబట్టి దాని విషయంలో ఆలోచిస్తూ చదువుతున్నప్పుడు 12వ వచనం 14వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా ఉంది. When I was thinking about it and I went further reading Revelation chapter 14 verse 12, it's written like this. 12, 13 వచనాలు. Verses 12 and 13. 14వ అధ్యాయం 12, 13 వచనాలు. Chapter 14 verse 12 and 13. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. కాబట్టి ఇందులో ఎంతో ఓర్పుతో సంబంధించింది. So here there is a lot of perseverance of saints. 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా ఇంటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. Here verse 13, I heard a voice from heaven saying, write, blessed are the dead who die in the Lord from now on. Yes, says the Spirit, so that they may rest from their labors, for their deeds follow with them. కాబట్టి అప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? So from this time means from when? కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే ఈ ముద్రను ధరించుకోవడానికి, వాళ్ళకి నమస్కారం చేయడానికి చాలా బలవంత పెట్టబడుతుంది. లేకపోతే ఆ విధంగా లేకపోతే మనం ఏమి కొనలేము, అమ్మలేము. So there will be at the time to take the mark on our forehead, there is a lot of pressure, force, and otherwise you cannot buy and sell when that situation comes. ఇక్కడ దేవుని ఆజ్ఞలను, యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుందని ఇక్కడ రాయబడి ఉంది. So here at that time we can see the perseverance of saints who keep the commandments of God and their faith in Jesus Christ. అప్పటి నుంచి అనేక మంది చనిపోతారు. So from that time many will be అంటే ఒకవేళ ఆ విధంగా ఉన్న వారిలో అనేక మంది చనిపోవాల్సి రావచ్చు. ఇక్కడ అదే ఉంది. So those who are persevering like that, such people may have to die. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్షిని బట్టి జయించున్నారు, కానీ మరణం వరకు వారి ప్రాణాలను ప్రేమించిన వాళ్ళు కాదు వాళ్ళు. So they are overcoming by testimony of our Lord Jesus Christ, but they are unto death they are ready to die. కాబట్టి ఆ యొక్క మరణాన్ని ఎంత శ్రమ పడి ఉంటారు ఇక్కడ మీరు చూడండి. So such a death, how much persecution they have gone through. ఎంత కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు ఉన్నారు. So without compromise they are living. కాబట్టి అక్కడ వారి గురించి ఇక్కడ దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, వాళ్ళు ఆ శ్రమ అంతా విడిచి, ప్రయాసం విడిచి విశ్రాంతిలోకి వెళ్తారు వాళ్ళు. So here such people they rest from their labors. కాబట్టి వారి క్రియలు వారి వెంట పోయిన ఆత్మ చెప్పుచున్నాడు. And Spirit is saying that their deeds follow with them. కాబట్టి నేను కొంతవరకు అర్థమయ్యేటట్లు నేను చెప్పాను నేను అనుకుంటున్నాను. So I try to explain to the extent possible. కాబట్టి ఈ యొక్క మృగానికి నమస్కారం చేయకుండా ఉండడానికి, దొంగ ఊబిలో చిక్కుకోకుండా ఉండడానికి నిజంగా మనం మొరపెట్టవలసిన వారమైనా. So we need to really cry out that we won't be obeying or worshipping this beast. We have to be very careful.
అప్పుడు ఆయనే మనం లేవనెత్తగలడు. And if you pray like that, then Lord will lift us out of miry clay. బండ మీద ఆయన నిలబెడతాడు. And He will set our feet on the rock. ఆ బండ ఎప్పుడు కూడా ఇంకా అది మనల్ని కిందకు ముంచనది. And that rock will never make us to sink. అదే నూతనమైన యెరూషలేము. So that is New Jerusalem. ఎల్లప్పుడు క్రొత్త కీర్తన మన నోట ఉంటుంది. So always there is a new song in our mouth. అటువంటి జీవితానికి మనం నడిపించడానికి ప్రభు మనం పిలిచిన్నారు. Our Lord, our God has called us to lead us into such a life. ఇక అనేకమైన మోసాల్లో మనం చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. There are many deceptions we can get struck in those things. మతానుసారమైన మోసము, There is a deception from religiosity. శరీరానుసారమైన మోసము, There is deception from our own flesh. లోకానుసారమైన మోసము, There is deception from this world. అనేకమైనవి ఉంటుంటాయి. There are many such things. వాటికి మనం నమస్కారం చేయడానికి వీల్లేదు. We cannot worship such things. ఏదైనా మనలో కనుకుంటే రిపెంట్ అవ్వాలి. మనం If we see such evil nature in our heart, we need to immediately repent. మనం ఓపికతో సహనంతో కనిపెట్టాలి. So we need to wait for the Lord patiently. ఆయన మనం లేపి బండ మీద He నిలబెడతాడు. will definitely lift us up out of the miry clay. మనం స్తోత్రిస్తాం. And we will praise our God. ప్రభు సన్నిధిలో మనం తల వంచుకుందాం. So let us bow our heads. ప్రభువుని మనం స్తుతిద్దాం. Let us praise our God. మనం చివరి దినాల్లో మనం ఉన్నాం. We are living in last days. మనం నమస్కారం చేయడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి. There are many things to worship in this world. ఒకవేళ అది మన ఉద్యోగం కావచ్చు, It can be our job. మన యొక్క ఆస్తులు కావచ్చు, It can be our wealth or మన properties. వ్యాపారం కావచ్చు, Our business, అందం కావచ్చు, beauty, చదువు కావచ్చు, our education, మన జ్ఞానాలు కావచ్చు, our wisdom, మనకు బైబిల్ జ్ఞానం కావచ్చు, or our Bible knowledge, లేకుంటే మనకు మతానుసారమైన బుద్ధి కావచ్చు, or it can be the religious knowledge, లేకుంటే మనమే అందరికంటే మంచి వాళ్ళమని ఊబే ఉండొచ్చు. or maybe we may be thinking we are better than or good compared to others. కాబట్టి ఇవన్నిటి నుంచి మనం విడుదల పొందాలి. We need to be delivered from all these things. ఈ యొక్క ప్రవచనపూర్వకమైన 40వ కీర్తన మీరు చదివినట్లయితే అనేకమైన అద్భుత విషయాలు మీరు కనుగొంటారు. So if you read this prophetic word in Psalm 40, many things you can find. యేసు ప్రభు గురించిన అద్భుతమైన వాగ్దానం అందులో మనం చూస్తాం. హెబ్రీయులు 10:5లో కూడా 6లో అది రాయబడి ఉంది. So the promise concerning Jesus Christ is written in the same psalm, which is also quoted in Hebrews 10:5. కాబట్టి మనము వాక్యాన్ని ధ్యానించి ప్రభుని మనము దాంట్లో మనం గ్రహించి గైకొన్నట్లు ప్రభుని మనం వేడుకోవాలి. So let us meditate God's word and we may find our Lord Jesus Christ in these scriptures. Let us really pray and let us obey God. ప్రభువా నేను స్తుతిస్తున్నాం. Lord, we praise you, Lord. అద్భుతమైన వాక్యం మా కొరకు ఉంచినందుకు వందనాలు. Thank you, Lord, for giving this precious word to us. మేము ఎల్లప్పుడూ చిన్న బిడ్డల వలె ఉండడానికి సహాయం చేయండి. Lord, help us to be converted, to have a heart of little children. నువ్వు వాటిని బయలుపరిచినప్పుడు మేము దీనిలో ఉండడానికి సహాయం చేయండి. So when you reveal those, that we may humbly receive that. వాటిని గైకొని మేము ఒకరికొకరు పురుగుపలుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. We may observe and obey those commandments and we may encourage one another, Lord. నీకు మాత్రమే నమస్కారం చేసేవారుగా ఉండడానికి. Lord, till the end we may want to worship you only, Lord. పరలోక నివాసులుగా మేము ఉండడానికి. So that we may live as a heavenly dwellers. మేము చనిపోవాల్సి వస్తే సంతోషంతో చనిపోవడానికి. If we have to even die, we may rejoicingly we may die, Lord. ఆ విధంగా ఉండడానికి మనం సిద్ధపరచండి ప్రభువా. Lord, prepare us for such a situation, Lord. నూతనమైన యెరూషలేమును బట్టి మేము స్తుతిస్తున్నాం. Thank you for New Jerusalem, Lord. రాబో పట్టణం గురించి మేము స్తుతిస్తున్నాం. Lord, the new city that's going to come, we praise you, Lord. నువ్వు కట్టుతున్న పట్టణం బట్టి నేను స్తుతిస్తున్నాం. Thank you, Lord, the city you are building, Lord. మీరే మాకు పరిపాలకుడిని స్తుతిస్తూ. Lord, you are our ruler, our king. We praise you. ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం తండ్రి. We worship our Lord Jesus Christ. ఆమేన్. Amen.